వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి బుక్ పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఎవరెవరికి ఎంత అమౌంట్ బీబీ హౌస్ ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తుందో చెప్దాం అనుకుంటున్నానండి. ఈ సీజన్ లోకే ప్రత్యేక ఆఫర్ అండి. ఒక్కొక్కరికి అందరికి లక్షల మీదే ఉన్నాయండి. ఇప్పుడు చెప్తాను రండి. ఫస్ట్ మణికంఠకండి. ఫర్ వీక్ అమౌంట్ ఎంత వస్తుందో చెప్తాను. మణికంఠకి 1,20,000 వస్తుందండి ఫర్ వీక్. రమ్య ఆకులకి ఫర్ వీక్ 1,50,000 వస్తుందండి. నబీల్ ఫైదా ఫర్ వీక్ 2 లక్షలు వస్తున్నాయండి. బిగ్ బాస్ 8 నుంచి వచ్చే అమౌంట్. శేఖర్ భాషకి ఫర్ వీక్ 2.5 lakhs వస్తున్నాయి. కిరాక్ సీతాకి ఫర్ వీక్ 2 lakhs వస్తున్నాయి. విష్ణుప్రియకి అందరికంతా ఎక్కువ అమౌంట్ ఇందులో విష్ణుప్రియదే ఉందండి. ఫర్ వీక్ 4 లక్షలు ఇస్తున్నారండి ఫర్ వీక్ కి. నెక్స్ట్ ఏమో నిఖిల్ కి ఫర్ వీక్ 2.5 lakhs ఇస్తున్నారు. తర్వాత ఆదిత్య ఓం గారికి అండి ఫర్ వీక్ 3 lakhs ఇస్తున్నారు. తర్వాత ఏమో యశ్విక్ అండి ఫర్ వీక్ 2.5 lakhs. సేమ్ నిఖిల్ కి యశ్వికి సేమ్ అండి. ప్రేరణకి 2 lakhs అండి ఫర్ వీక్. అభయ్కి సేమ్ అండి 2 lakhs ఫర్ వీక్. పృథ్వీరాజ్ కి ఫర్ వీక్ 1.5 lakhs అండి. నైనికాకి ఫర్ వీక్ 2.2 lakhs అండి. అందరిలోని విష్ణుప్రియ అమౌంటే కొంచెం చాలా ఎక్కువ అండి. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క అమౌంట్ కలుస్తుంది కదండి. ఇంక ఈ నార్మల్ గా వీక్లీ మాత్రమే ఇంత అమౌంట్ వస్తుందంటే ఇంకా బిగ్ బాస్ ఇచ్చినవి టాస్క్లు ఆడి వాళ్ళు సంపాదించుకున్న ఇంకెంత అమౌంట్ వస్తుందో చూడండి. ఈ లెక్కను చూస్తే వీళ్ళని పెట్టే బదులు బయట వాళ్ళని పెడితే మంచిది కదండి. ఆల్రెడీ వీళ్ళు సినీ ఫీల్డ్ లో సంపాదిస్తున్నారు కదండి. అదే బయట నార్మల్ పర్సన్స్ ని తీసుకొస్తే వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాము. వీళ్ళు ఆల్రెడీ లోపల యాక్టింగ్ చేసేదే కదండి. వాళ్ళు జెన్యున్ గా ఉంటున్నారని మనకు అనిపిస్తుంది. అసలు వాళ్ళు యాక్టింగ్ లానే చేస్తున్నారు. వాళ్ళకి యాక్టింగ్ ఎంత చెయ్యాలో, కెమెరా ముందు ఎంత యాక్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అంతే యాక్ట్ చేస్తారండి. అదే నార్మల్ పర్సన్స్ తీసుకొస్తే బిగ్ బాస్ ఇంకా చాలా హిట్ ఎక్కునండి. నా ఒపీనియన్ అది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి.